హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మన ఈ వీడియోలో మొన్న నేను డ్రెస్ కటింగ్ చేశాను కదా, అంబ్రెల్లా డ్రెస్ కటింగ్, దాని స్టిచ్చింగ్ వీడియో అనేది ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. అలాగే ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అలా మీకు ఈ వీడియోలో ఏమైనా ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటే నాకు కామెంట్ బాక్స్లో అడగండి, చెప్తాను. సో ముందుగా మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాం కదా, ముందు హ్యాండ్స్ నుంచి మొదలు పెడుతున్నాను. ఆ కట్ చేసుకున్న పీసెస్ లైనింగ్ అలాగే మెయిన్ క్లాత్ రెండు తీసుకోవాలి. మెయిన్గా లైనింగ్ని కుట్టుకునే ముందుగా నేను ఈ డ్రెస్కి పైపింగ్ కూడా వేస్తున్నాను. అసలు మెయిన్ పార్ట్ ఎటు, లోపల సైడ్ ఎటు అంటే ఒరిజినల్ సైడ్ ఎటు, బ్యాక్ సైడ్ ఎటు అనేది చూసుకోవాలి. మెయిన్ క్లాత్కి చూసుకున్న తర్వాత మనకి హ్యాండ్ అనేది ఎంత పొడుగు ఉంది అనేది, అంటే లైనింగ్ మీద మనం మెయిన్ క్లాత్ అనేది కొంచెం ఎక్స్ట్రానే కట్ చేసుకుంటాం కదా. సో పైపింగ్ వేయాలి కాబట్టి అసలు హ్యాండ్ పొడవు ఎంత ఉంది అని చూసుకొని అక్కడికి ఒక కొంచెం పైకి మార్క్ వేసేసుకొని ముందు మెయిన్ క్లాత్కి ఈ పైపింగ్ అనేది వేసుకోండి. నేను చూపిస్తున్నది ఇన్విజిబుల్ పైపింగ్ అనమాట, పైన ఉండే పైపింగ్ కాదు. ఈ ఇన్విజిబుల్ పైపింగ్కి ముందుగా మెయిన్ క్లాత్కి మనం పైపింగ్ థ్రెడ్ అనేది అటాచ్ చేసుకోవాలి. అందుకని నేను ఇలా చూపిస్తున్నాను. ఇంకేదైనా మీకు ఒకవేళ అర్థం కాకపోయి ఉంటే ఖచ్చితంగా నేను మళ్ళీ అడగండి, చెప్తాను. యాక్చువల్గా నాకు నా ట్రైపాడ్ అనేది కొంచెం ప్రాబ్లం ఉంది, అందుకని అక్కడక్కడ కొంచెం మిస్టేక్స్ అవుతాయి. బట్ మీకు అర్థమవుతుంది, వీడియో క్లారిటీగా కనిపించేలాగే చేస్తున్నాను. ఇక ఈ పైపింగ్ థ్రెడ్స్ గురించి అడుగుతారా, ఒకవేళ అడుగుతారేమో కామెంట్లో, ముందే చెప్తున్నాను. ఈ పైపింగ్ థ్రెడ్స్ అనేవి నేను మీషోలో ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట. ఒక 12 కలర్స్ దాకా వస్తాయి. ఇవి ఎప్పుడో ఆర్డర్ పెట్టుకున్నాను, కరెక్ట్గా ప్రైస్ అనేది ఐడియా లేదు. బట్ మీరు మీషోలో సెర్చ్ బార్లో సెర్చ్ చేస్తే వస్తుంది, పైపింగ్ థ్రెడ్స్ అని సెట్ అని. మనకు నచ్చిన కలర్స్ ఉంటాయి, సెలెక్ట్ చేసుకొని పెట్టుకోవచ్చు. నేను ఒక 12 కలర్స్ దాకా ఒక సెట్ ఉంటే దాన్ని సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. ఆ 12 కలర్స్ కూడా ఒక్కొక్కసారి డబల్ వస్తాయి, సింగిల్గా కూడా వస్తాయి, చూసుకొని పెట్టుకోండి. తక్కువ ప్రైస్లోనే మనకు అన్ని థ్రెడ్స్ వచ్చేస్తాయి అనమాట, అన్ని కలర్స్. సో ఇలా మెయిన్ క్లాత్కి పైపింగ్ థ్రెడ్ పెట్టి ముందు అటాచ్ చేసుకున్న తర్వాత దానిపైన లైనింగ్ క్లాత్ పెట్టి మనకి థ్రెడ్ ఎడ్జ్ ఉంటుంది కదా, ఎడ్జ్ దగ్గర నుంచి కుట్టుకుంటూ రావాలన్నమాట. ఇన్విజిబుల్ పైపింగ్ ఏంటి అంటే మెయిన్ క్లాత్కిను లైనింగ్కి మధ్యలో పెట్టి పైపింగ్ని స్టిచ్ చేయాలి. అదే ఇన్విజిబుల్ కాకుండా నార్మల్ పైపింగ్ అయితే ఏమవుతుందంటే లైనింగ్ అటాచ్ చేసిన తర్వాత రెండింటికి మీదుగా పెట్టుకొని స్టిచ్చింగ్ చేసి వెనక్కి తిప్పి స్టిచ్ వేసుకోవాలన్నమాట. సో ఇలా ఉంటుంది ఇన్విజిబుల్ పైపింగ్ అనేది. చూడండి, కరెక్ట్గా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇన్విజిబుల్ పైపింగ్ కూడా ఈజీయే, కాకపోతే కొంచెం జాగ్రత్తగా మనం అంటే థ్రెడ్కి దగ్గరగా వేయాలి కుట్టు. కొంచెం అవతలకి ఇవతలకి వేసిస్తే ఏమవుతుందంటే గ్యాప్ ఎక్కువగా ఉండడం వల్ల ఫినిషింగ్ అనేది నీట్గా కనిపించదు అనమాట. సో ఇప్పుడు చూడండి, నేను తిప్పి చూపిస్తున్నాను. ఇప్పుడు ఇలా ఉంది కదా లైనింగ్, రెండిటికి మధ్యలో పెట్టి పైపింగ్ వేసాం కదా, లైనింగ్ని ఇలా తిప్పేసుకొని మనం వేసిన థ్రెడ్ దగ్గర స్టిచ్చింగ్ ఉంది కదా, అక్కడికి పైన నుంచి ఇంకొక టాప్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి. అప్పుడు పైపింగ్ అనేది చాలా గట్టిగా ఉంటుందన్నమాట. మనకి చేతులు ఇలా పైకి లెగడం అలాంటివి జరగదు. సో ఇలా పెట్టేసుకొని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి. నేను మీకు క్లియర్గా చూపిస్తున్నాను. ఫినిషింగ్ మాత్రం చాలా బాగుంటుంది. ఇన్విజిబుల్ పైపింగ్ వేసుకుంటే మనకి మంచిగా నీట్గా కనిపిస్తుంది అనమాట. ఈ కరెక్ట్గా మ్యాచ్ అయ్యే క్లాత్ కలరే కాబట్టి చాలా బాగా కనిపిస్తుంది. ఈ డ్రెస్ స్టిచ్చింగ్ అయిపోయాక లాస్ట్లో నేను క్లిప్ కూడా పెడతాను, ఈ డ్రెస్ వేసుకొని కూడా చూపిస్తాను. కాకపోతే కింద ఓవర్లాక్ మాత్రం బయట చేపియాలి. సో అందుకని నేను వేసుకోలేదు, అంటే ఓవర్లాక్ చేయించకుండానే వేసుకొని చూపిస్తున్నాను అనమాట. ఇలా మొత్తం అనేది లైనింగ్ వెనక్కి తిప్పేసుకొని మొత్తం టాప్గా ఒక స్టిచ్ వేసేసుకోవాలి. అందుకని ఫస్ట్ ఒరిజినల్ సైడ్ మీదకి, అంటే ఒరిజినల్గా పైన ఉంటుంది కదా మన ఒరిజినల్ సైడ్ మీద, మళ్ళీ చెప్తున్నానండి, మన క్లాత్ అనేది ఒరిజినల్ సైడ్ ఉంటుంది కదా, ఒరిజినల్ సైడ్ మీద పైపింగ్ అనేది థ్రెడ్ పెట్టి స్టిచ్ చేసుకోవాలి. దాని మీద లైనింగ్ పెట్టేసి స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని రివర్స్ తిప్పడం వల్ల ఏమవుతుందంటే లైనింగ్ అనేది బ్యాక్ సైడ్ వెళ్ళిపోతుంది, మనకి ఒరిజినల్ క్లాత్ అనేది పైకి వస్తుంది. మీకు ఇప్పుడు క్లియర్గానే అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇలా చూడండి, పైపింగ్ అనేది ఎంత నీట్ ఫినిషింగ్గా కనిపిస్తుందో, నీట్గా కనిపిస్తుంది కదా. సో ఇలా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఏం చేయాలి అని అంటే, మీకు ఇష్టమైతే ఎక్కడైతే పైపింగ్ క్లాత్ లోపల ఉందో అక్కడ నుంచి మళ్ళీ ఇంకొకటి స్టిచ్ కూడా వేసుకోవచ్చు, లేదు అనుకున్నా పర్వాలేదు. ఇలా మొత్తం లైనింగ్ అనేది అటాచ్ చేసుకుంటూ ఒక స్టిచ్ వేసేసుకోవాలి.
మధ్యలో కూడా స్టిచ్ వేయొచ్చు, కాకపోతే ఇది హ్యాండ్కే కదా పెద్దగా అవసరం లేదని నేను వేయటం లేదు. నెక్కి అయితే వేసినప్పుడు మాత్రం ఖచ్చితంగా వేసుకోవాలి. అప్పుడైతే నెక్ అనేది పైకి లెక్కకుండా కరెక్ట్గా పట్టినట్టు ఉంటుంది. నేను అది కూడా చూపిస్తాను నెక్ స్టిచ్ చేసేటప్పుడు. నా మిషన్కి మోటార్ లేదు కదా, నేను మాన్యువల్గా కాలుతో తొక్కుకుంటూనే కుట్టడం కాబట్టి, సో తిప్పుకుంటూ కుట్టాలి కాబట్టి ఇలా స్లోగా కుడుతున్నాను. వీడియో మామూలుగా స్పీడ్గానే కుడుతున్నాను, కానీ వీడియోలో అలా కనిపిస్తుంది. ఇలా లైనింగ్ అంతా అటాచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా, ఆ ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని కట్ చేసేసుకోవాలి. నిజానికి అన్నిటికన్నా అంబ్రెల్లా డ్రెస్ కుట్టడం అనేది చాలా ఈజీ, త్వరగా అయిపోతుంది. అంటే బ్లౌజ్ అనుకోండి, ముక్కలు ఎక్కువగా ఉంటాయి. ఫ్రంట్ పార్ట్లని, షేప్ బెల్ట్ అని, నెక్స్ట్ హ్యాండ్స్, బ్యాక్ పార్టు, తర్వాత మెడ ముక్కలు, అవన్నీ నడుం బెల్ట్, ఇవన్నీ చాలా ముక్కలు ఉంటాయి. కానీ మన అంబ్రెల్లా డ్రెస్కి ఏముంటుంది, బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, రెండు హ్యాండ్స్, బాడీ పార్ట్, కింద బాటమ్, ఈ మూడో నాలుగో ఉంటాయి అంతే, పెద్దగా ఏమి ఉండదు. సో ఇలా మొత్తం కట్ చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ కటింగ్లో అప్పుడు డాట్స్ పెట్టుకున్నాం కదా, డాట్స్కి మెయిన్ క్లాత్ కలిపి డాట్స్ పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక హ్యాండ్ స్టిచ్చింగ్ అనేది అయిపోయింది కదా, నెక్స్ట్ సెకండ్ హ్యాండ్ కూడా చూపిస్తున్నాను. యాక్చువల్గా అయితే మామూలుగా నేను కొన్ని వీడియోస్ చూశాను, అసలు ఎలా చేశారు ఏంటి అని. వాళ్ళు ఒక్క హ్యాండ్ చూపించి సేమ్ యాస్టీస్గా అని చెప్పేసి వదిలేశారు. అలానే నేను అలా కాకుండానే కాదు చూపిద్దాం అది కూడా అని చెప్పేసి స్టిచ్ చేశాను, కాకపోతే ఎడిటింగ్లో తీశాను. ఎందుకంటే లెంత్ ఎక్కువైపోతుంది, మరీ లెంత్ ఎక్కువైపోతే బాగోదని కట్ చేసేది అనమాట. అప్పుడు అర్థమైంది ఓహో ఎందుకు తీసేశారు అనేసి. సో ఇప్పుడు రెండు హ్యాండ్స్ జాయింట్ అనేది అయిపోయింది కదా, జాయింట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ తీసుకుందామండి. ఫ్రంట్ పార్ట్ని తీసుకొని దీనికి కూడా లైనింగ్ అటాచ్ చేసుకోవాలి. మెయిన్ ఇందాక హ్యాండ్స్కి మెయిన్ క్లాత్కి పైపింగ్ అనేది అటాచ్ చేశారు, మరి ఇప్పుడు లైనింగ్కి పైపింగ్ వేస్తున్నారు ఏంటి అంటారా. మెయిన్ క్లాత్ అనేది అది జార్జెట్ క్లాత్, బాగా జారే క్లాత్ అనమాట. అసలు ఊరికే ఫ్రీగా అసలు మిషన్ మీద పెడితే జారిపోతూ ఉంటుంది. సో దానికి వేయాలి అంటే మనకు కొంచెం ఇబ్బంది అవుతుంది, కాబట్టి ముందు మెయిన్ క్లాత్కి కాకుండా లైనింగ్ క్లాత్కి వేసి ఇలా పైపింగ్ వేసేసుకొని తర్వాత దీన్ని మెయిన్ క్లాత్కి అటాచ్ చేసుకోవచ్చు. సో అలా అయినా వేసుకోవచ్చు, ఇలా అయినా వేసుకోవచ్చు. ఇలా లైనింగ్ మొత్తం మంచిగా నెక్ వరకు పైపింగ్ అనేది వేసుకోవాలి. నేను మధ్యలో పైపింగ్ వేసేటప్పుడు ఏం చేశానంటే క్లాత్ ఇలా రౌండ్ ఎక్కడైతే తిరుగుతుందో అక్కడ కొంచెం కట్ చేశాను అనమాట. యాక్చువల్గా మనం తయారు చేసుకునే పైపింగ్కి ఏంటంటే నెక్ కోసం క్రాస్గా కట్ చేసుకుంటాం, క్లాత్ని క్రాస్గా కట్ చేసుకొని థ్రెడ్ మధ్యలో పెట్టేసి పైపింగ్ తయారు చేసుకుంటాం. కానీ మనకి ఇప్పుడు ఈ మీషోలో వచ్చిన ఈ పైపింగ్ థ్రెడ్స్ వల్ల ఏమవుతుందంటే అది మొత్తం స్ట్రైట్ కట్ అవుతుంది, కాబట్టి రౌండ్ తిరిగేటప్పుడు మనకి కొంచెం వంకర్లా వస్తుందన్నమాట. సో అందుకని నేనేం చేశాను, కొంచెం క్రాస్ కట్ అక్కడ కొంచెం డాట్ ఇచ్చేసి దాన్ని అక్కడి నుంచి మళ్ళీ స్టిచ్చింగ్ వేసేసారనమాట. సో ఇలా మొత్తం నెక్ అనేది పైపింగ్ వేసిన తర్వాత ఇన్విజిబుల్ పైపింగ్ కదా, సో ఇప్పుడు క్లాత్ ఏంటంటే జారే క్లాత్, జార్జెట్ క్లాత్ బాగా జారిపోతుంది. అసలు చాలా కష్టం అనమాట, కొత్తగా కుట్టే వాళ్ళకి ఇంకా మరీ కష్టం. అలాంటప్పుడు ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ గుండు పిన్నులు ఉన్నాయి కదా, ఈ 20 రూపీస్ పడుతుంది సెట్. ఆ సెట్ ఒకటి తీసుకొని ఇలా మెయిన్ క్లాత్ని అలాగే మన లైనింగ్ క్లాత్ కలిపి మంచిగా అడ్జస్ట్ చేసుకొని ప్లేస్ అంతా అడ్జస్ట్ చేసుకొని అప్పుడు ఈ గుండు పిన్నులన్నీ వరుసగా పెట్టేసేసేయండి. అప్పుడు ఏమవుతుంది అంటే మనకి జారదు. ఒక నెక్ స్టిచ్చింగే కదా మొత్తం ఎందుకు అంటారా, నెక్ పర్ఫెక్ట్గా పెట్టకపోతే క్లాత్ ఎక్స్ట్రాగా జరిగిపోతే మళ్ళీ మిగతా పార్ట్ అంతకి క్లాత్ అనేది సరిపోదు. సో అందుకే ముందే మనం గుండు పిన్నులు పెట్టేసి అడ్జస్ట్ చేసుకొని ఇలా ఒక సైడ్ పట్టుకుంటూ మంచిగా స్టిచ్ వేసుకుంటే కరెక్ట్గా వస్తుందన్నమాట. ఇలా కరెక్ట్గా వచ్చేస్తుంది స్టిచ్చింగ్ అనేది. చూడండి పర్ఫెక్ట్గా వస్తుంది నెక్ ఫినిషింగ్ అనేది. కాకపోతే మనకు ఒకటే గుర్తుంచుకోవాలి పైపింగ్ వేసేటప్పుడు ఏంటి అంటే, మనకి థ్రెడ్ అయితే ఎక్కడ ఉంది, పైపింగ్ మనకు వచ్చిన పైపింగ్ థ్రెడ్లో మధ్యలో పెట్టిన థ్రెడ్ అయితే ఎక్కడ ఉందో దానికి పక్కనే వేసుకుంటూ రావాలి, కొంచెం కూడా గ్యాప్ ఇవ్వద్దు. దానికి ఆనుకుంటూ దాని పక్కనే వేసుకుంటూ వస్తేనే అప్పుడు ఆ పైపింగ్ అనేది ఫినిషింగ్గా ఉంటుందన్నమాట, చాలా నీట్ ఫినిషింగ్ వచ్చేస్తుంది. సో చూసారు కదా, ఇలా మొత్తం నెక్ అంతా మొత్తం స్టిచ్ చేసేసిన తర్వాత ఈ గుండు పిన్నులన్నీ తీసేసి
ఎక్కడైతే నెక్ వర్క్ వేసాం కదా ఆ నెక్ మీదనే ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసేసుకొని ఇందాక హ్యాండ్స్కి ఎలా అయితే మనం పైపింగ్ వేసామో మెయిన్ క్లాత్కి అలాగే లైనింగ్ క్లాత్కి మధ్యలో థ్రెడ్ పెట్టేసి ఎలా ఇన్విజిబుల్ పైపింగ్ వేసామో సేమ్ యాస్టీస్గా నెక్కి కూడా అలానే వేసి వెనక్కి తిప్పేయాలన్నమాట. లైనింగ్ అనేది వెనక్కి తిప్పేయాలి. కాకపోతే హ్యాండ్స్కి డైరెక్ట్గా తిప్పేయచ్చు, కానీ ఇప్పుడు నెక్కి ఏంటి అంటే ఇలా డైరెక్ట్గా తిప్పితే తిరగదు. అలాంటప్పుడు ఇలా నెక్ దగ్గర కొంచెం డాట్స్ అనేది పెట్టుకోవాలి. ఇలా డాట్స్ పెట్టుకొని తిప్పితే పర్ఫెక్ట్గా తిరుగుతుంది. లేదంటే మనకి ముడతలాగా వచ్చేస్తుంది. అలా ముడతలు కాకుండా పర్ఫెక్ట్గా వెనక్కి తిరిగి రావాలి అంటే మనకు అక్కడ కొంచెం డాట్స్ పెట్టుకోవాలి. డాట్స్ పెట్టుకుంటేనే బాగుంటుంది. చూడండి, నేను ఆల్రెడీ తిప్పి చూపిస్తూనే నేను స్టిచ్ చేస్తున్నాను. ఒకవేళ అక్కడ డాట్స్ పెట్టకపోతే చూడండి అక్కడ కొంచెం మడతలాగా వస్తుంది కదా, అలా వచ్చేస్తుంది. అదే మనం కట్స్ ఇచ్చుకొని పెట్టుకుంటే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. సో ఇలా తిప్పుకొని ఇందాక హ్యాండ్స్కి ఎలా అయితే థ్రెడ్ పక్క నుంచే వేసుకుంటూ వచ్చామో అలా వేయాలి. మెయిన్గా గుర్తుంచుకోవడం కోసం అనేసి మీరు ఇది ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అనేది పెట్టేసుకోండి, లేదంటే ఇబ్బంది అయిపోతుంది. నెక్ దగ్గర నేను స్టిచ్ చేసింది, పైపింగ్ దగ్గర స్టిచ్ వేసింది కూడా అది క్లిప్ మిస్ అయింది. బట్ ఇంకొకటి ఉంది కదా బ్యాక్ పార్ట్, సేమ్ యాస్టీస్గా ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ని ఎలా కుడతామో సేమ్ యాస్టీస్గా బ్యాక్ పార్ట్ కూడా అలాగే కుడతామన్నమాట. సో ఆ క్లిప్ అయితే పెడతాను చూడండి. ఇలా అంతా పైపింగ్ అంతా వేసి వెనక్కి తిప్పేసిన తర్వాత మళ్ళీ ఒకసారి గుండు పిన్లన్నీ పెట్టుకొని క్లాత్ జరగకుండా మంచిగా జరుపుకుంటూ ఇలా ఏంటంటే మొత్తం ఎడ్జెస్ అంతా స్టిచ్ వేసేసుకోవాలి. లైనింగ్ అటాచ్ చేసేసుకోవాలి. అటాచ్ చేసుకుంటూ స్టిచ్ వేసేసుకుంటే సరిపోతుంది. అంతే, ఫ్రంట్ పార్ట్ అయిపోతుంది. ఇక దానికి మనం ఫ్రంట్కి డాట్స్ వేసుకోవాలన్నమాట. ఫ్రంట్కి వేసుకోవాలి, బ్యాక్కి కొంతమంది ఫ్రంట్ డాట్స్ అనేవి ఇష్టపడరు, బట్ వేసుకుంటే బాగుంటుంది. ఇదే అంబరిల్లా కట్ మోడల్లో ఇంకొక మోడల్ కూడా ఉంటుంది, ప్రిన్స్ కట్ మోడల్. బాడీ పార్ట్లకి ప్రిన్స్ కట్ వచ్చేస్తుంది, కింద అంబరిల్లా మోడల్ వచ్చేస్తుంది. చాలా బాగుంటుంది డ్రెస్ మెటీరియల్. స్టిచ్చింగ్ అయ్యాక ఒక మనకి డిజైనర్ ఫ్రాక్స్ ఎలా ఉంటాయో సేమ్ యాస్టీస్గా అలా ఉంటుందన్నమాట. ట్రై చేద్దాం నెక్స్ట్ టైం. ఇప్పుడు ఇది అయిపోయాక నెక్స్ట్ టైం అది కూడా ట్రై చేద్దాము. నెక్స్ట్ ఏం పెట్టాలి స్టిచ్చింగ్ అనేది చెప్పండి. అంటే లైనింగ్ బ్లౌజ్ ఆర్ డ్రెస్ కటింగ్ అనేది, లేకపోతే నార్మల్ ప్యాంట్ ఏది అనేది మీరు నాకు కామెంట్లో పెట్టండి, నేను అదే ట్రై చేస్తాను. ఇలా మొత్తం లైనింగ్ అంతా అటాచ్ చేసుకుంటూ మొత్తం కుట్లు వేసుకోవాలి. ఈ క్లాత్ అనేది బాగా జరిగిపోతూ ఉంటుంది కదా, అందుకని జాగ్రత్తగా వేసుకోవాలి. లేదంటే మళ్ళీ క్లాత్ అటు ఇటు వెళ్ళిపోతే మనకి ఇబ్బంది అయిపోతుంది. ఆల్రెడీ నేను ఈ డ్రెస్ అనేది కటింగ్ వీడియో అనేది మన ఛానల్లో ఆల్రెడీ పోస్ట్ చేశాను. ఎవరైనా చూడని వాళ్ళు ఫస్ట్ టైం కనుక స్టిచ్చింగ్ని చూస్తున్నట్టు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఆల్రెడీ మన ఛానల్లోకి ఈ అంబ్రెల్లా డ్రెస్ కటింగ్, అలాగే నార్మల్ బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్, అలాగే ఒక ఆది బ్లౌజ్ నుంచి ఎలా అయితే మెజర్మెంట్స్ తీసుకోవాలి ఈ వీడియోస్ అన్నీ పోస్ట్ చేశాను. ఒకసారి చూసేయండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. కామెంట్ చేస్తే నేను వాటికి ఐదర్ రిప్లై అయినా చేస్తాను, లేదంటే దానికి సంబంధించి ఒక వీడియో అయినా చేస్తాను. ఇలా మొత్తం స్టిచ్ చేసేసిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తాన్ని కట్ చేసేసుకొని డాట్స్ పెట్టుకోవడం కోసమని మార్క్ చేసుకోవాలి. మనకి షోల్డర్ ఎక్కడైతే షోల్డర్ చేసాం కదా, షోల్డర్ దగ్గర నుంచి దాని మిడిల్లోకి ఇలా కరెక్ట్గా స్ట్రైట్గా తీసుకొని 4 ఇంచెస్ తీసుకోండి డాట్స్ కోసం అనేసి. ఖచ్చితంగా 4 ఇంచెస్ తీసుకొని అటు హాఫ్ ఇంచ్ ఇటు హాఫ్ ఇంచ్ వేసి డాట్స్ వేసేసుకోండి. యాస్టీస్గా మనం బ్లౌజ్కి బ్యాక్ పార్ట్కి ఎలా అయితే తీసుకుంటామో డాట్స్ కోసం అనేసి అలా సేమ్ యాస్టీస్గా అలానే తీసుకోవాలి. అలా తీసుకొని స్టిచ్ వేసేసుకోవాలి. అంతే, ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అయిపోతుంది. ఇక ఫ్రంట్ పార్ట్లో ఏమీ లేదు. నేను ఈ డ్రెస్ అండ్ దీనికి నెక్ వచ్చేసి నేను నార్మల్ నెక్ పెట్టాను, రౌండ్ నెక్. డిజైన్ నెక్ కూడా పెట్టుకోవచ్చు, బక్రం కట్ చేసుకొని అయినా పెట్టుకోవచ్చు. ఈ మధ్య మీషోలో బక్రం డిజైనర్స్ కూడా బాగా దొరుకుతున్నాయి, మోడల్గా ఉన్నాయి. అవి కూడా ట్రై చేయొచ్చు. సేమ్ నేను ఆల్రెడీ ఒకసారి తీసుకున్నాను, ఒక వీడియోలో చూపిస్తాను. వాటిని కరెక్ట్గా నేను మెజర్ కూడా చేశాను, కరెక్ట్గా ఉన్నాయి అన్నమాట, అందరికీ సరిపోతాయి. సో ఇప్పుడు నెక్స్ట్ బ్యాక్ పార్ట్ ఇది. బ్యాక్ పార్ట్కి కూడా సేమ్ యాస్టీస్గా పైపింగ్ థ్రెడ్ని పెట్టేసి లైనింగ్ క్లాత్కి
జాయింట్ చేసుకుంటూ స్టిచ్ వేసుకుంటూ వెళ్ళాలి. చూడండి, ఏదైనా ఫ్రంట్ పార్ట్లో ఏదైనా క్లిప్ అనేది మిస్ అయ్యి ఉంటే ఇక్కడ కవర్ అయిపోతుంది, చూసేసుకోండి. నేను ఇందాక ఫ్రంట్ పార్ట్కి అక్కడ కొంచెం కట్ చేశాను, బట్ ఇక్కడ కట్ చేయకుండా వేస్తున్నాను. తేడా చూస్తున్నారా? ఇది కూడా ఇలా కూడా వేసుకోవచ్చు అని చూపిద్దామని వేస్తున్నాను. యాస్టీజ్ అంబ్రెల్లా డ్రెస్సెస్కి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఇలా ఎందుకు రాసుకోవాలి అంటే, ఇప్పుడు నేను వేసేది రౌండ్ నెక్ కాబట్టి బ్యాక్ 2 రౌండ్ నెక్కే, ఫ్రంట్ కూడా రౌండ్ నెక్కే. సో నెక్ చూసైనా గుర్తుపెట్టడానికి లేకుండా రెండు ఒకలాగే ఉంటాయి కదా, గుర్తుంచుకోవడం కోసం. ఎందుకు గుర్తుంచుకోవాలి అంటే, ఫ్రంట్ పార్ట్కి మనం ఆల్రెడీ డౌన్ తీస్తాం, ఆమ్ రౌండ్లో డౌన్ తీస్తాం కదా, బ్యాక్ పార్ట్కి డౌన్ తీయం. సో మిస్ అయిపోతుంది, క్లాత్ ఎక్స్ట్రా వెనక్కి వెళ్ళిపోతే మళ్ళీ డ్రెస్ అనేది కుదరదు. కాబట్టి గుర్తులు అనేవి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందాకట్లాగానే సేమ్ యాస్టీజ్గానే ఇప్పుడు దానికి మనం ఏం చేయాలి అంటే, ఇట్లా స్ట్రైట్గా థ్రెడ్ దగ్గర నుంచి మొత్తం కుట్టు వేసేసుకుని, చూడండి నెక్ దగ్గర పైపింగ్ వేసిన దగ్గర థ్రెడ్ దగ్గర నుంచి మొత్తం నీట్గా కుట్టు వేసేసుకొని కట్స్ ఇచ్చుకోవాలి. కట్స్ ఇచ్చుకొని వెనక్కి తిప్పేసుకోవాలి. నేను ఇందాక ఏం చేశాను, ఇందాక అంతా మొత్తం లైనింగ్ అంతా గుండు పిన్నులు పెట్టేశాను, బట్ ఇక్కడ మాత్రం ఓన్లీ నెక్ వరకే పెట్టాను. ఎందుకంటే నేను బ్యాక్ పార్ట్ని కట్ చేసినప్పుడు క్లాత్ కొంచెం ఎక్స్ట్రాగా కట్ చేసుకున్నాను అనమాట. సో నేను ఇలా పెట్టడం చూసుకొని, మెజర్మెంట్ చూసుకొని పెట్టేశాను. ఇందాక ఎందుకు పూర్తిగా పెట్టాను అంటే, దానికి తక్కువ కట్ చేసినా కానీ మీకు అర్థం అవ్వడం కోసమని అలా పెట్టి చూపించాను. నాకు కొంచెం అంటే అలవాటు ఉంది కాబట్టి నేను యాక్చువల్ నెక్ వరకే పెట్టేసుకొని స్టిచ్చింగ్ చేసేస్తున్నాను. ఒకసారి అలవాటైతే అవే వచ్చేస్తాయి, అలవాటు లేకపోతే మాత్రం కష్టం అవుతుంది. చూసేయండి. ఇప్పుడు మనం పెట్టిన గుండు పిన్నులన్నీ తీసేసి ఎక్స్ట్రా ఉన్న నెక్ దగ్గర ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తం కట్ చేసేసుకోవాలి. నేను సింపుల్గా డ్రెస్ డిజైన్ చేస్తున్నాను, వేరే ఎక్కువగా ఏమి డోరీలు కూడా పెట్టట్లేదు, వేరే సపరేట్గా నెక్ డిజైన్స్ కూడా చేయట్లేదు. కేవలం సింపుల్గా అంబ్రెల్లా డ్రెస్ అనేది డిజైన్ చేస్తున్నాను. ఇలా ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకున్న తర్వాత, సో దీనికి డాట్స్ మొత్తం ఇలా ఖర్చులు పెట్టేసుకొని, చిన్న కత్తెరతోటి ఇలా మొత్తం ఖర్చులు పెట్టేసుకొని నీట్గా దగ్గర నుంచి కూడా చూపిస్తున్నాను. చూడండి ఎలా పెట్టుకోవాలి అనేది. మెయిన్గా మీరు ఇలా పెట్టేటప్పుడు డైరెక్ట్గా పైపింగ్ థ్రెడ్ని కట్ చేసారు, మళ్ళీ మొత్తం పోతుంది. ఆ పని మాత్రం చేయకండి. పైపింగ్ థ్రెడ్ ఎక్కడైతుందో అక్కడికి కొంచెం గ్యాప్ ఇచ్చుకొని కట్ చేసుకోండి. ఇలా కట్ చేయడం వల్ల ఇలా వెనక్కి తిప్పితే మొత్తం నీట్గా వస్తుంది. చూడండి ఎంత నీట్గా ఫినిషింగ్ అనేది నీట్గా కనిపిస్తుందో. సో ఇలా తిప్పేసుకొని ఒక టాప్ స్టిచ్ అనేది వేసేసుకోండి. మళ్ళీ థ్రెడ్ దగ్గర నుంచి ఒక టాప్ స్టిచ్ అనేది వేసేసుకోండి. పిన్ టు పిన్ మొత్తం స్టిచ్చింగ్ అనేది పిన్ టు పిన్ చెప్తున్నాను, సో అందుకే కొద్దిగా వీడియో అనేది లెంత్ ఎక్కువ అవుతుంది. క్లాత్ అనేది జారకుండా మంచిగా ఇది జారే క్లాత్ కదా, వెనకాల సైడ్ కూడా అడ్జస్ట్ ఒక ఫింగర్ తోటి సెట్ చేసుకుంటూ పట్టుకొని కుట్టుకోండి. అలాగే మెయిన్గా మిషన్ స్టిచ్ చేసేటప్పుడు ఒక చేతితోటే ఇలా కుట్టుకుంటూ ఇంకో చేయిని ఫ్రీగా వదిలేస్తారు. అలా వదిలేయడం వల్ల అనేది మనకి ఇలాంటి జారే క్లాతులు ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే, స్టిచ్చింగ్ అనేది పర్ఫెక్ట్గా కుదరదు. సో అలా కాదు, ముందు ఏ క్లాత్తో కుట్టినా కానీ మీరు ఒక హ్యాండ్తో ఇలా పట్టుకుంటూ ఇంకో హ్యాండ్ తోటి కుట్టుకుంటూ వెళ్ళండి, అసలు అది పర్ఫెక్ట్గా వెళ్ళిపోతుంది. అలాగే ఆ మిషన్ వర్క్ అనేది ఆ టైంలో స్పీడ్ అవుతుంది. ఇంకో సైడ్ పట్టకుండా మనం మామూలుగా ఒక సింగిల్ హ్యాండ్ తోటి ఇలా మామూలుగా కుట్టుకుంటూ వెళ్ళిపోతే అప్పుడు స్లో అవుతుంది, టైం వేస్ట్ అవుతుంది అనమాట. సో టైం అనేది కూడా పర్ఫెక్ట్గా కుదరాలి అంటే మనం నీట్గా ఇలా కుట్టుకోవాలి. సో ఇప్పుడు చూసారా, ఇందాక నేను ఫ్రంట్ పార్ట్లో ఒక క్లిప్ అనేది మిస్ అయ్యానన్నాను కదా, సో ఆ క్లిప్ ఇక్కడ చూపించేస్తున్నాను. నెక్ దగ్గర మనం థ్రెడ్ పక్క నుంచి ఒక కుట్టు వేసేసిన తర్వాత అది స్టిఫ్గా నిలబడడం కోసమని దానికి లోపల అయితే ఎంత పైపింగ్కి లోపల ఎంత కొంత క్లాత్ ఉంటుంది కదా, ఆ క్లాత్ని కూడా ఈ రెండు మెయిన్కి లైనింగ్ క్లాత్ కలిపేసి పైనుంచి ఇంకొక టాప్ స్టిచ్ వేసేస్తున్నాను. సో అప్పుడు ఏమవుతుంది అంటే ఇది వంగకుండా నీట్గా వచ్చేస్తుంది అనమాట. నెక్ అనేది పైకి లెగడం లాగా అనేది అవ్వకుండా ఉంటుంది. వేసాక ఈ క్లిప్ కూడా ఒకసారి చూపిస్తాను, చూడండి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. నెక్ అనేది మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఆ ఫినిషింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తే మనం ఎంతో కొంత చేసిన చిన్న చిన్న పొరపాట్లైనా కానీ మనకి హ్యాపీ అనేది వస్తుందన్నమాట. చూసారా, చూడండి నెక్ అనేది ఇలా పైకి లెగకుండా ఉంటుంది.
ఇప్పుడు మిగతా వాటికి ఇందాకట్లాగానే గుండు పిన్నులన్నీ పెట్టేసుకొని మళ్ళీ లైనింగ్కి మెయిన్ క్లాత్కి కలుపుకొని కుట్టు వేసేసుకోవాలి. చూసారా, ఈ రకంగా మొత్తం గుండు పిన్నులన్నీ అడ్జస్ట్ చేసుకోవాలి. అప్పుడు ఏమవుతుంది, టైం సేవ్ అవుతుంది. లేదంటే ఇలా జరుపుకుంటూ అసలు సరిపోయిందో లేదో చూసుకుంటూ పొద్దాగా చెక్ చేసుకుంటూ కుట్టాలి. అప్పుడు టైం వేస్ట్ అవుతుంది. అలా కాకుండా ఇలా గుండు పిన్నులు పెట్టడం వల్ల అనేది మనకి టైం కలిసి వస్తుంది. స్టిచ్చింగ్ చేయాలి, త్వరగా అయిపోవాలి, అలాగే పర్ఫెక్ట్గా ఉండాలి, నీట్ ఫినిషింగ్ రావాలి. ఎవరైనా కోరుకునేది ఇదే. ప్రతి చిన్న విషయాన్ని కూడా చెప్పుకుంటూ నేను ఈ వీడియో చేశాను. మరీ ల్యాగ్ చేస్తున్నానని మాత్రం అనుకోవద్దు. ఇది కొత్తగా నేర్చుకునే వాళ్ళకి బాగా యూజ్ అవ్వాలి అనే ఉద్దేశంతో నేను చేస్తున్నాను. ప్రతి ఒక్క వీడియోలోనూ ఇంతే క్లారిటీగా చెప్తున్నాను, అందరికీ అర్థమవుతుందని నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎక్స్ప్లెనేషన్ అనేది అందరికీ అర్థమవుతుందని మాత్రం అనుకుంటున్నాను. మరి ఒకవేళ అర్థం కాక ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో ఇలా మొత్తం బ్యాక్ పార్ట్ మొత్తం ఇలా మనం గుండు పిన్ ఎలా అయితే పెట్టామో సేమ్ యాస్టీజ్గా అలా కుట్టేసుకొని గుండు పిన్నలు తీసేసి దీనికి కూడా డాట్స్ వేసుకోవాలి. షోల్డర్ దగ్గర నుంచి మనకి షోల్డర్ మధ్యలోంచి ఎంతవరకు వస్తుంది కింద అంతవరకు చూసుకొని అక్కడ నుంచి 4 ఇంచెస్ తీసుకోవాలి. 4 ఇంచెస్ దాన్ని తీసుకున్న తర్వాత దానికి 1 ఇంచ్ అటు 1/2 ఇంచు ఇటు 1/2 ఇంచు చూసుకొని డాట్స్ వేసుకొని మార్క్ వేసుకొని తర్వాత స్టిచ్ వేసేసుకోవాలి. అంతే, బ్యాక్ పార్ట్ కూడా రెడీ అయిపోయింది. హ్యాండ్స్ రెడీ అయిపోయింది, ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోయింది, అలాగే ఇక బ్యాక్ పార్ట్ కూడా రెడీ అయిపోయింది అనమాట. సో మిగిలింది ఇంకా బాటమ్ ఒకటే. ఇప్పుడు ఇలా దీనికి కూడా 4 ఇంచెస్ తోటి డాట్స్ వేసిస్తున్నాను. మొత్తం నాకు స్టిచ్చింగ్ ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి చూస్తే నాకు మొత్తం క్లాత్ అనేది 15 ఇంచెస్ వచ్చేసింది. ఈ 15 ఇంచెస్లో 14.5 ఇంచెసే 1/2 ఇంచ్ కింద అనేది మనం బాటమ్ జాయిన్ చేసినప్పుడు 1/2 ఇంచ్ పోతుంది. ఎవరికైనా 14 ఇంచెస్ సరిపోతుంది అంటారు కదా. సరే, ఎందుకు మరి 15 ఇంచెస్ వచ్చింది అంటే బాటమ్ జాయిన్ చేయడానికి కింది సైడ్ 1/2 ఇంచ్, పైన షోల్డర్ దగ్గర జాయింటింగ్కి 1/2 ఇంచ్, సో 1 ఇంచ్ పోతుంది. అసలు మెయిన్ ఎంత 14 ఇంచెస్. క్లారిటీగా చెప్పానని అనుకుంటున్నాను. ఎవరికైనా బాడీ పార్ట్ అనేది 14 ఇంచెస్, కానీ పైన 1/2 ఇంచ్ కింది 1/2 ఇంచ్ రెండు తీసేసి 14 ఇంచెస్, అదే కలిపితే 15 ఇంచెస్. సో మీ డౌట్స్ అయితే క్లియర్ అయినాయని అనుకుంటున్నాను. అలాగే మనం ఈ హ్యాండ్స్కి కూడా మనం ఏమైందంటే డౌన్ అనేది తీసుకోలేదు, హ్యాండ్స్కి డౌన్ ఎలా తీసుకోలేదు, కానీ ఎప్పుడు తీసుకున్నాం మనం బాడీ పార్ట్ అనేది బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు జాయిన్ చేసిన తర్వాతే అప్పుడు హ్యాండ్స్ డౌన్ తీస్తాను. ఇది మీ అందరికీ తెలుసు, నా వీడియోలు చూసే ప్రతి ఒక్కరికి ఈ విషయం ఖచ్చితంగా తెలుస్తుంది. హ్యాండ్స్ డౌన్ ఎప్పుడు నేను ముందుగా తీయను, ఎందుకంటే నాకు అలవాటు ఉంటుంది. బట్ నేను అలవాటులో లాగానే తీసేస్తే మీకు అర్థం కాదు అనేసి నేను ఆల్రెడీ చెప్పాను. ఇంతకుముందు నా వీడియోస్ చూసిన వాళ్ళందరికీ తెలుసు. సో అలానే ఇప్పుడు చూడండి, ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి రెండింటిని షోల్డర్స్ని 1/2 ఇంచ్ తోటి మనం మార్క్ వేసుకున్నాం కదా, యాస్టీజ్గా అలానే నేను స్టిచ్చింగ్ చేసేసాను. చూసారా, బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ ఇలా రెండు పెట్టుకొని ఫ్రంట్ పార్ట్ ఎటైతే ఉంది చూసుకోవాలి, అటు సైడ్ మార్క్ వేసుకొని డౌన్ తీసుకోవాలి. హ్యాండ్స్ డౌన్ తీసేటప్పుడు ఆల్రెడీ చెప్పాను, 6 ఇంచెస్ ఉన్న వాళ్ళకి 6 ఇంచెస్ హ్యాండ్స్కి అయితే, షార్ట్ హ్యాండ్స్ అయితే 2.5 డౌన్ తీసుకోవాలి. అదే ఎల్బో హ్యాండ్స్ అయితే 3 తీసుకోవాలి. అదే ఫుల్ హ్యాండ్స్ అయితే 4 ఇంచెస్ వరకు, 3.5 నుంచి 4 ఇంచెస్ వరకు డౌన్ తీసుకోవాలి. సో నేను దీనికి వచ్చేసి షార్ట్ హ్యాండ్సే కాబట్టి నేను తీసుకుంటుంది 2.5 డౌన్ తీసుకొని చూసారా. మార్క్ వేసుకున్న తర్వాత డౌట్ ఉంటే నేను ఆల్రెడీ ఎక్స్ట్రా క్లాత్ బ్లౌజ్ స్టిచ్చింగ్ దాంట్లో క్లాత్ ఉంది కదా, క్లియర్గా చూపిస్తూ ఈ వీడియో చెప్పాను అనమాట. హ్యాండ్స్ డౌన్ ఎలా తీసుకోవాలి అని. ఒక టాప్ ఏదైనా డౌట్ ఉంటే ఒకసారి ఆ వీడియో చూడండి, మీకు అది అర్థమైపోతుంది. సో ఇలా మొత్తం కట్ చేసిన తర్వాత అక్కడ లైనింగ్ అండ్ మెయిన్ క్లాత్ అనేది సపరేట్ అయిపోయింది కదా. సో కట్ చేయడంతో అంబరిలా డ్రెస్ కటింగ్ స్టిచ్చింగ్ ఈజీగా వేసేసుకోవాలి. ముందుగా దీని నుంచి అయితే కట్ చేసాము.
ఎక్కడ వరకు 1.5 ఇంచ్ అని మనం ఎక్కడైతే వేరే మోడల్స్ ఏమి ఖర్చుల కోసం అక్కడ నుంచి పైన భుజం దగ్గర 2 ఇంచెస్ పార్ట్ కానుంచి చిన్నగా చెప్పానన్నమాట, సింపుల్గా చెప్పానన్నమాట. సో ఈ సింపుల్ మెథడ్ స్టిచ్ వేసేసుకున్న తర్వాత మార్క్ వేసుకోవాలి. ఏది మన డౌన్ డిజైన్స్ కట్ చేసి డిజైన్స్ స్టిచ్ దాన్ని బాగుంటుంది, మన డ్రెస్కి అటాచ్ చేసేసుకోవాలి. చూసారా, సేమ్ యాస్టీజ్గా నేను ఎలా చూపిస్తున్నానో సేమ్ అలాగే ట్రై చేయండి, వచ్చేస్తుంది. ఒక 1 or 2 టైమ్స్ ట్రై చేస్తే అదే వచ్చేస్తుంది. కాకపోతే డైరెక్ట్గా మీరు మెయిన్గా శారీస్ తీసుకొని ట్రై చేయకండి, వేస్ట్ ఇది పడేసేది అనుకునే వాటికే ట్రై చేయండి. రాకుండానే పెద్ద పెద్ద మెటీరియల్స్ తీసేసుకొని మనీ అనేది వేస్ట్ చేసుకోవద్దు. ఇలా 2 హ్యాండ్స్ని కూడా మనం డౌన్ తీసుకొని అటాచ్ చేసుకున్న తర్వాత ఒక హ్యాండ్ సైడ్ మొత్తం అనేది స్టిచ్ వేసేసుకోవాలన్నమాట. ఒక హ్యాండ్ సైడ్ అనేది జాయిన్ చేసేసుకోవాలి, ఇంకో హ్యాండ్ సైడ్ జాయిన్ చేయకూడదు. ఇప్పుడు బాటమ్ వచ్చేసి బాటమ్ జాయిన్ చేసేటప్పుడు మనం తీసుకున్న క్లాత్కి మిడిల్కి డాట్ వేసుకోండి. మిడిల్కి డాట్ వేసుకొని ఎటైతే ఒక్క సైడ్ జాయిన్ చేసాం కదా, ఆ ఒక్క సైడ్ వైపు ఈ మిడిల్ పార్ట్ని పెట్టి ఒక గుండు పిన్ పెట్టేసుకోండి. ఆ తర్వాత లేదు అలా పెట్టుకోకపోతే మనకి ఎగుడు దిగుడు అయిపోతుంది. తర్వాత ఇప్పుడు మిడిల్ పార్ట్ని ఎక్కడైతే సైడ్కి పెట్టాం కదా, మిగతా హాఫ్ ఇటు హాఫ్ అటు, అంటే హాఫ్ని ఫ్రంట్ సైడ్ జాయిన్ చేయాలి, హాఫ్ని బ్యాక్ సైడ్ జాయిన్ చేయాలి. సో ఇదంతా డ్రెస్ కటింగ్ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. సో ఇలా గుండు పిన్ పెట్టేసుకున్న తర్వాత అడ్జస్ట్ చేసుకుంటూ క్లాత్ని మొత్తం కుట్టేసుకోండి. ఇలా క్లాత్ మొత్తం కుట్టేసుకొని తర్వాత అప్పుడు చూడండి, నేను ఆల్రెడీ స్టిచ్ చేసి చూపిస్తున్నాను. ఇలా కుట్టేసుకున్న తర్వాత లైనింగ్ని తీసుకొని సేమ్ లైనింగ్ని కూడా యాస్టీజ్గా మిడిల్ పార్ట్లోకి డాట్ వేసేసుకొని దాని తర్వాత లైనింగ్ ఇప్పుడు మెయిన్ క్లాత్ ఎక్కడైతే కుట్టామో దాని మీదనే మళ్ళీ పెట్టేసి స్టిచ్ వేసేసుకోండి. మెయిన్ క్లాత్ని లైనింగ్ క్లాత్ రెండు జాయిన్ చేసి తర్వాత బాడీ పార్ట్కి వేయచ్చు కదా అని మీకు డౌట్ రావచ్చు, బట్ వేయచ్చు. అలా వేస్తే ఏమవుతుంది అంటే పొట్ట ఉన్నట్టుగా బాగా ఉబ్బుగా కనిపిస్తూ ఉంటుంది, అక్కడ వరకు అసలు నీట్ ఫినిషింగ్ అనేది రాదనమాట. కానీ అలా కుట్టకుండా ముందు మెయిన్ క్లాత్ని జాయిన్ చేసుకొని దానికి అప్పుడు లైనింగ్ క్లాత్ని యాడ్ చేసుకోవాలి. ఒకవేళ లైనింగ్ క్లాత్ అనేది కొంచెం తక్కువ ఉందనుకోండి, సపోజ్ 3 మీటర్స్ లేదు, 2.5 2 ఉంది అనుకోండి, ప్రిల్స్ పెట్టుకోవచ్చు. ప్రిల్స్ పెట్టుకొని అడ్జస్ట్ చేసుకోవడమే. లైనింగ్ని ఎలా అయినా అడ్జస్ట్ చేయొచ్చు, మెయిన్ క్లాత్ అనేది జాయింట్ అయిపోతుంది కాబట్టి. అంతే, ఈ రెండింటిని జాయిన్ చేస్తే అంబరిల్లా డ్రెస్ స్టిచ్చింగ్ అనేది అయిపోతుంది. ఇక నెక్స్ట్ సైడ్ ఉంది కదా, ఒక్క సైడ్ అనేది బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని జాయిన్ చేసిన తర్వాత ఒక్క సైడ్ మాత్రమే కుట్లు వేసాము, ఇంకో సైడ్ ఉంటుంది కదా. సో ఆ ఇంకో సైడ్ని కూడా కుట్లు వేసేసి అంబరిల్లాకి కూడా ఒక సైడ్ ఓపెన్ ఉంటుంది కదా, ఆ ఓపెన్ని కూడా కలిపి కుట్టేసేయండి. అంతే, అంబ్రెల్లా డ్రెస్ స్టిచ్చింగ్ అనేది అయిపోతుంది. సో ఇప్పుడు దీన్ని ఏం చేయాలి అంటే స్ట్రైట్గా ఒక తలుపుకి సాయం తీసుకొని క్లిప్ పెట్టి స్ట్రైట్గా కింద ఎక్స్ట్రా ఏమైనా క్లాత్ ఉంటే దాన్ని కట్ చేసేసుకొని ఓవర్లాక్ చేసుకోవడమే. నాకు ఓవర్లాక్ మిషన్ అనేది లేదు, సో అందుకే నేను మీకు అలానే డ్రెస్ అనేది వేసుకొని చూపించేస్తున్నాను. నేను రేపు ఎల్లుండి చేపిస్తాను, బయట చేపించుకురావాలి, వెళ్ళి చేయించుకొస్తాను. సో మీకు కనుక నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా వీడియోని లైక్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఏదైనా డౌట్స్ కానీ ఏమైనా ఉంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. మెసేజ్ రూపంలో చెప్పగలిగేదైతే చెప్తాను, లేదు ఒక వీడియో ఎక్కువగా కామెంట్స్ వస్తున్నాయి అంటే దానికి సంబంధించిన ఒక వీడియో చేస్తాను. హ్యాండ్కి ఇన్విజిబుల్ పైపింగ్ అనేది ఒకసారి ఎలా వేయాలి అనేది రేపు ఇంకొక షార్ట్ వీడియో చేయడానికి ట్రై చేస్తాను. షార్ట్ వీడియో చేసి అప్లోడ్ చేస్తాను. ఒకవేళ మీరు ఇంకా నేర్చుకోవాలి అనుకుంటే ఆ షార్ట్ వీడియో కూడా చూసేయండి. మన ఛానల్ని ఎప్పటికీ ఫాలో అవుతుండండి. నేను కొత్త వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాను. వీక్లీ వన్స్ ఒక వీడియో లాంగ్ వీడియో పెట్టడానికి గల కారణం ఏంటి అంటే, మన ఛానల్ చూసి నేర్చుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే వీక్లీ ఒక స్టిచ్చింగ్ అనేది నేర్చుకుంటారు కదా, కటింగ్ స్టిచ్చింగ్ ఏదో ఒకటి కొంచెం టైం తీసుకొని నేర్చుకోవడానికి యూజ్ అవుతుంది అన్న ఫీలింగ్ అనమాట. అందుకని నేను వీక్లీ వన్స్ ఒకటి పెడుతున్నాను. సో అయిపోయింది డ్రెస్ అనేది స్టిచ్చింగ్ అనేది. చూడండి చాలా బాగా కుదిరింది కదా, గేరా కూడా ఎక్కువగా వస్తుందన్నమాట. చూడండి వేసుకొని కూడా చూపిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.